అమాయకత్వాన్ని విడిచిపెట్టి నువ్వు తెలివిగా మారడానికి ముఖ్యమైన 10 సూత్రాలు ఇవే. ఇవి వింటే నీ జీవితమే మారుతుంది. జాగ్రత్తగా ఒక్కసారి విని అన్నీ తెలుసుకో. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండడం అనేది ఓ మూర్ఖ లక్షణం. నీ విలువని అర్థం చేసుకునే చోట, నీ బలహీనతల మీద నవ్వే చోట, నీ మంచి మనసును ఉపయోగించే చోట ఒక్క క్షణం కూడా నువ్వు ఆగకూడదు. దూరం కావడమే నీకు చాలా మంచిది. ఎందుకంటే మనం దూరం అవ్వగానే వాళ్ళు మన విలువను గుర్తుపడతారు. అలానే మనలో చాలామంది కూడా నేను మంచివాళ్ళని అనే పేరు కోసం ఎంత త్యాగం చేస్తున్నామో తెలియకుండా చేస్తూ ఉంటారు. మనకు చెడు చేసిన వారిని మనం ఎప్పుడూ కూడా క్షమిస్తాం. మన హక్కు పోయినా సరే సైలెంట్గా అక్కడే మౌనంగా ఉండిపోతాం. ఎందుకంటే మనలో ఒక భ్రమ ఉంది, మంచి వాళ్ళకి దేవుడు సాయం చేస్తాడు అని. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఈ ప్రపంచం మంచి మనసున్న వారిని కాదు, తెలివిగా ఉండేవారినే గౌరవిస్తుంది. ఈ విషయంలో ఖచ్చితంగా నువ్వు కొన్ని విషయాలను తెలుసుకొని జాగ్రత్త పడాల్సిందే. అందులో మొదటిది నమ్మకం, అంటే ఆలోచించి పెట్టేది. ఒక గ్రామంలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎవరు ఇబ్బందుల్లో ఉన్న మొదటిగా పరిగెత్తేవాడు. ఇక ఒకరోజు 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఇక అతను పరుగున మధ్యలోకి వెళ్ళి ఆ గొడవని ఆపేశాడు. కానీ చివరికి ఆ గొడవకు కారణం రమేష్ అని పేరు పెట్టారు. అతడు షాక్ తిన్నాడు. ఆ రాత్రి అతని తాత వచ్చి, మనసు మంచిగా ఉంచునా, కానీ మనిషి తెలివిగా ఉండాలి. అమాయకుడంటే దేవుడు కాదు, అందరికీ ఉపయోగపడే పావు. ఇక ఆ మాట రమేష్ జీవితాన్నే మార్చేసింది. ఇక ఆ రోజు నుంచి అతను ఎవరికి ఎప్పుడు ఎందుకు సాయం చేయాలి అనే హద్దు పెట్టుకున్నాడు. ఇక రెండవది సహనం. సహనం అన్నది ఎప్పుడూ బలం కాదు. కొంతమంది కోపంతో నిజం చెప్తే గొడవ అవుతుంది కాబట్టి మౌనం మంచిది అనుకుంటారు. గుర్తుపెట్టుకో, మౌనం అన్ని వేళలా బలం కాదు. చాలాసార్లు అది భయానికి రూపం కూడా. ఎప్పుడు మౌనం వహించే వారిని ప్రపంచం తొక్కేస్తుంది. ఒక అమ్మాయి ఎప్పుడూ నవ్వుతూ అందరినీ సంతోషపెడుతూ ఉండేది. కానీ ఒకరోజు పెళ్లి వేడుకల్లో ఆమె గురించి చెప్పిన మాట, ఆమె చాలా సింపుల్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, మన లాంటి వాళ్లకు సూట్ కాదేమో అని ఆ మాట ఆమెను బాధించింది. ఆ రోజు నుంచి ఆమె కూడా మారింది. ఇక అప్పటి నుంచి ఆమె సైలెంట్ కాదు. ఆమె అందరి కోసం కాదు. ఆమె నవ్వు ఇప్పుడు లోపల ఉన్న ఆత్మవిశ్వాసం నుంచి వస్తుంది. అమాయకత్వం పోయింది, తెలివి వచ్చింది. ఇక మూడవది నో చెప్పడం కూడా ధర్మమే. మనలో చాలామంది లేదు అని అస్సలు చెప్పలేం. ఎందుకంటే మనం ఎవరికి నో చెప్పినా సరే వాళ్ళు మన మీద కోపం తెచ్చుకుంటారని భయపడతాం. కానీ నో అనేది కేవలం ఒక మాట కాదు, అది నీ స్వాభిమానానికి గుర్తు. ఒక వృద్ధుడు తన మనవడికి, నాయనా, జీవితంలో 3 సార్లు ఖచ్చితంగా లేదు అనాలి. 1 చెడ్డ పనికి, 2 నీ సమయాన్ని వృధా చేసేవానికి, ఇక 3 నీ మంచితనాన్ని వెక్కిరించే వాళ్ళకి ఖచ్చితంగా లేదు అని చెప్పాలి. ఈ 3 చోట్ల నువ్వు నో చెప్పగలిగిన వారే నిజమైన బలమైన వాళ్ళు అని చెబుతారు. ఇక 4వది నమ్మకం. నమ్మకం కూడా ఒక పరీక్ష. నీ సీక్రెట్, నీ బలహీనత ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే అందరూ స్నేహితులు అనే మాట అబద్ధం. ఒక స్నేహితుడు నీ సీక్రెట్ని ఇంకొకరికి చెప్తాడు, అతను ఇంకొకరికి చెప్తాడు. చివరికి నీ జీవితం ఇలా సాగిపోతుంది. నమ్మకం అంటే గింజలాంటిది. ఎక్కడ వేయాలో, ఎవరిపై వేయాలో ముందుగా నువ్వు నేర్చుకోవాలి. ఇక 5వది గౌరవం. గౌరవం లేని చోట ఉండడం నీ మూర్ఖత్వం. నీ విలువని అర్థం చేసుకోని చోట, నీ బలహీనతల మీద నవ్వే చోట, నీ మంచి మనసుని ఉపయోగించే చోట ఒక్క క్షణం కూడా నువ్వు ఆగకూడదు. దూరం కావడం కూడా బలమే. ఎందుకంటే మనం దూరం అవ్వగానే వాళ్ళు మన విలువను గుర్తుపడతారు. ఇక 6వది మౌనంలో దాగి ఉన్న శక్తి. ఇది చూపించుకోవడం కాదు, చేయడం నేర్చుకో.
నిజంగా బలమైన వాళ్ళు మౌనంగా ఉంటారు. ఒక సాధువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉంటారు. ఒకడు రోజంతా పెద్దగా మాట్లాడతాడు, మరి ఇంకొకడేమో రోజంతా సైలెంట్గా పని చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు ఏ సహాయము కూడా చేయలేదు. కానీ సైలెంట్గా ఉండేవాడు చిన్నపిల్లల్ని అందరినీ కాపాడేసి సేఫ్గా తీసుకువెళ్ళిపోయాడు. స్మార్ట్ అంటే ఎక్కువగా నువ్వు మాట్లాడడం కాదు, సరైన సమయంలో సరైన పనిని నువ్వు చేయడమే. ఇక 7వది, నీ ఉనికి విలువైనదిగా నువ్వు ఉంచుకోవాలి. ఎప్పుడూ కూడా అందరికీ అవైలబుల్గా ఉండడం మూర్ఖత్వం. ఎందుకంటే నీ విలువ వాళ్లకు హ్యాబిట్ అవుతుంది. అలవాటైన వాళ్లకు నీ ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఒక స్నేహితుడు ఎప్పుడు అందరికీ హెల్ప్ చేసేవాడు. ఒకసారి 3 నెలలు మౌనంగా దూరంగా ఉన్నాడు. తరువాత తిరిగి రాగానే అందరూ కూడా నువ్వు లేకపోతే చాలా వెలితిగా అనిపించింది అన్నారు. అప్పుడు అతను నవ్వి, ఇప్పుడైనా మీకు నేను ఆప్షన్ కాదు, విలువ అని తెలిసిందా అని అంటాడు. ఇక 8వది, ప్రేమలో కూడా హద్దులు ఉండాలి. ప్రేమ అంటే త్యాగం కాదు, స్వాభిమానంతో ఉన్న అనుబంధం. ఎవరైనా మీ గౌరవం తక్కువ చేస్తే, మీ విలువ తగ్గిస్తే వారిని దూరం పెట్టడం పాపం కాదు, స్మార్ట్నెస్. ఒక అమ్మాయి తన ప్రేమికుడి తప్పులు మళ్ళీ మళ్ళీ క్షమించేది. చివరికి ఒకరోజు ఆమె నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆ అబ్బాయి ఆమె లేకుండా నా జీవితం వేస్ట్ అని గ్రహించాడు. కానీ అప్పటికీ ఆమె అమాయకత్వం వదిలి తెలివిగా మారిపోయింది. ఇక 9వది, నీ సమయం, నీ శక్తి, నీ భావాలు, ఇవే నీ సంపద. ఎవరిని సంతోషపెట్టడానికి కాదు, ముందు నీ మనసుని కాపాడుకోవడానికి నువ్వు జీవించు. నీ సమయానికి విలువ ఇవ్వని వాళ్లకు సమాధానం ఇవ్వద్దు. నీ శక్తి వృధా చేయొద్దు. నీ మనసు శాంతి కంటే విలువైనది ఇక ఏదీ ఉండదు. ఇక చివరి పాఠం 10వది, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి నుంచైనా ఒక వాగ్దానం చేసుకో, నేను మంచి మనసుతోనే ఉంటాను, కానీ అమాయకుడిగా కాదు. ఎక్కడ ఆగాలో, ఎవరిపై నమ్మకం పెట్టాలో, ఎప్పుడు నో చెప్పాలో నేర్చుకుంటాను. ఎందుకంటే తెలివిగా ఉండటం అంటే దూకుడుగా కాదు, సమయానికి మౌనంగా బలంగా ఉండటం. సో ఇది అండి, మీ అమాయకత్వాన్ని పూర్తిగా వదిలి తెలివిగా మారడానికి, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ 10 అద్భుతమైన చిట్కాలు మీకు ఎంతో బాగా యూజ్ అవుతాయన్నమాట. ఈ 10 సూత్రాలను ఎవరైతే వాళ్ళ జీవితంలో పాటిస్తారో ఇక వాళ్ళు చాలా తెలివిగా, అలానే స్మార్ట్నెస్గా, అందరితోనూ కూడా ఎలాంటి గొడవలు లేకుండా చాలా హాయిగా, ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా ఉండగలరన్నమాట. కాబట్టి ముందు మీరు మీలో ఉన్న లక్షణాలను వదిలేసి ఈ 10 సూత్రాలను అలవాటు చేసుకోండి. మీ జీవితం కూడా మునుపటిలా కాకుండా కొత్తగా, మంచిగా, అలానే ప్రశాంతంగా, హాయిగా జీవించండి. అసలు జీవితం అంటే ఏంటో, ఎలా ఉండాలో అన్నీ కూడా మీకే పోను పోను ముందు రోజుల్లో అన్నీ తెలుస్తాయన్నమాట. సో ఇది అండి, అర్థమైంది కదా, మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలో అన్నీ తెలుసుకున్నాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.